పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనంలో, నీకు స్తోత్రంలో. ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా నాయన మమ్మల్ని ఈ దినమంతయు క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ దినము నాయన పునరుత్థాన దినమై ఉంటుండగా నాయన మేమంతా సంతోషంగా నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు వందనంలో. మా తండ్రి, ఏ కుటుంబంలోని వారైతే అనారోగ్య కారణం కానీ మరి ఏ కారణంల వల్లనైనా నీ సన్నిధికి రాలేకపోతే ప్రభానైనా వారిని దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాము. అయినను నీవు దయగల దేవుడు, ప్రతి ఒక్కరి హృదయ ఆంతర్యంలో ఎరిగినటువంటి దేవుడు, హృదయంలను పరిశోధించు దేవుడు. తండ్రి నీకు వందనములు. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ఈ దినం సంతోషంగా మేము ఆలయంలో ఆరాధించి నీ వాక్యంను ధ్యానించి తండ్రి అనేకులతో మా శ్రేయోభిలాషులతో బంధువులతో రక్త సంబంధికులతో కలిసి సంతోషించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఈ రాత్రి కాలంలోనైనా నేను స్తుతిస్తున్నాము. 106వ కీర్తన 1వ వచనం ప్రకారం యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండదు. ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. అవును తండ్రి, ఆయన దయాళుడు, అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు తండ్రి, నీ వంటి దేవుడు ఎవరు లేరు. దేవా, నేను స్తుతిస్తున్నాము, నేను కనపరుస్తున్నాము, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ కృప నిత్యం ఉంటుంది, నిరంతరం ఉంటుంది, ఎన్నడూ మారదు నాయన మా ప్రభా. మరి గొప్ప దయగల దేవుడు నాయన, కృపా సమృద్ధి గల దేవుడు, నీకే వందనములు మా తండ్రి దేవా. మరి నీ యొక్క కృపను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మాకేమాత్రం అర్హత లేదు, అయినా ప్రభా మీరు మాకు చేస్తున్న ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు వందనంలో, అందించిన దీవెనలను బట్టి నీకు వందనంలో ప్రభా. మేమంతా ఈ సమయంలో కుటుంబంతో కలిసి సంతోషిస్తుండగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఈ దినం తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానంలోనే ఈ రాత్రి కూడా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానము, ఆనందము దయచేయండి. ఏ కుటుంబంలోనైతే కలతలు, మనస్పర్ధలు ఉన్నాయో ఆ ఇంట్లో ప్రభా మీ యొక్క సన్నిధిని కుమ్మరింపజేసి సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను దీవించండి ప్రభా, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మా తండ్రి, చిన్నారులను దీవించి వారందరినీ ప్రభా నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీవే కృపతో కనికరంతో సహాయం చేయి దేవుడు. మా తండ్రి దేవా, ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంతో ఎదగాలి, ఎంతో జ్ఞానంతో ఎదగాలి మా ప్రభా. మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి. మరి ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డను చక్కగా పెంచడానికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానంను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే దూరదేశాల్లో చదువుకుంటూ కుటుంబానికి దూరంగా ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాము. వివాహంలో కావాల్సిన వారికి అందరికీ కూడా వివాహ సంబంధములు కుదుర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితే చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వారందరిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము. వారికందరికీ మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. మంచి తెలివిని, జ్ఞానం ఇచ్చి సమయపాలన అనుగ్రహించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా చక్కగా చదువుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినము మేము మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా పాపములు చేసి ఉన్నట్లయితే మమ్మల్ని దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాము. రేపటి నుండి తిరిగి మా రొటీన్ పనులలో మేము ప్రవేశిస్తున్నాము. ఏ నూతన కార్యంలో ప్రారంభించాలో, ఏ నూతనమైన ప్రాజెక్టులు మా ఎదురుగా ఉన్నాయో వాటినన్నిటి కూడా మేము చక్కగా చేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభా మరి ప్రతి విధమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ అవమానాలకు గురైతూ అణచివేతకు గురైతూ బాధపడుతున్నారు, వారిని అందరినీ మీరు దీవించండి. వారి ఎదుట ప్రభా మీరు మంచి మార్గమును చూపించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా అధికారుల మనసులను మార్చండి. సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రవర్తించినట్లుగా, ప్రేమతో ప్రవర్తించినట్లుగా సహాయం చేయండి. కొలీగ్స్ మధ్య ఉన్నటువంటి
భేదాభిప్రాయాలన్నింటినీ కూడా తొలగించి సామరస్యంతో అందరూ సంతోషంగా పనిచేయటకు కృప చూపించమని వేడుకొంచున్నాము. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి పనిని కూడా మేము చక్కగా చేయడానికి మీ యొక్క ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని, జ్ఞానంతో మమ్మల్ని నింపమని, మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఆ యొక్క అనారోగ్యం నుంచి కోలుకొని సంతోషంగా ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయామేడ ప్రతి ఒక్కరికి నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. మా ప్రభ, నిన్ను అంగీకరించిన వారు నిన్ను అంగీకరించేలాగా వారికి మీ కృప అనుగ్రహించండి. మీ దయ వారిపైన కుమ్మరించి ప్రభానైనా వారి హృదయం తెరిచి వారు నిన్ను తెలుసుకొనిలాగున, నీ సిలువ విలువను తెలుసుకొనిలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతూ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు నాయన. వాళ్ళందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. కృపతో కనికరించి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచుము తండ్రి. మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచుము. ముఖ్యంగా ప్రభా, మరి లంగ్స్ ప్రాబ్లంతో వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను త్వరగా తండ్రి బయటకు తీసుకురండి ప్రభా. వారికి పూర్ణ స్వస్థత అనుగ్రహించి ఫ్రీగా ఊపిరి పీల్చుకునే శక్తిని దయచేయండి ప్రభా. లోపల లంగ్స్లో ఉన్నటువంటి ప్రతి అడ్డంకిని తొలగించమని, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, ఎంతమంది అయితే హార్ట్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, క్యాన్సర్ వ్యాధులతో, లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, కుటుంబంలో అందరికీ కూడా ఎంతో వేదన, ఎంతో బాధ ఉంటుంది. అయితే ప్రభా, మీరు కృపతో ప్రతి ఒక్కరిని కూడా కనికరించి వారికి అందరికీ కూడా సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించండి. ముఖ్యంగా ఆదరణ అనుగ్రహించండి ప్రభానైనా. మరి ముఖ్యంగా తండ్రి, వారికి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించి వారు ఆ పరిస్థితిలో నుంచి త్వరగా బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారికందరికీ ఓపికను, సహనమును అనుగ్రహించి వారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. రాత్రిళ్ళు డ్యూటీలు చేసేటువంటి సైనికులను, ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను దీవించండి ప్రభా. వారికి అందరికీ కూడా అప్రమత్తత అనుగ్రహించి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. రేపటి దినాన ప్రభా, ఎంతోమంది వీసా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. వారికి అందరికీ సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చదువులలో ముందుకు సాగి బిడ్డలు ఎవరెవరైతే పరీక్షలు రాస్తున్నారో వారికి అందరికీ కూడా మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము. సెలవులు ఎవరెవరైతే సెలవులు ఉంటున్నాయో సెలవులలో ఎంతోమంది సంతోషంగా సమయం గడపడానికి సిద్ధపడుతుంటుండగా వాళ్ళని కూడా మీరు కనికరంతో దీవించి, ముఖ్యంగా నీ మార్గంలో, నీ జ్ఞానంలో వారు చక్కగా ఎదుగుటకు, నీ యొక్క వాక్యంను చదువుకోవడానికి, ధ్యానించడానికి వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, మరి ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని దీవించండి ప్రభా. వారిపైన నీ రక్షణ దయచేయండి ప్రభా. నీ రక్తపు కంచె వేయండి మా ప్రభానైనా. వారిలో నీ సంపూర్ణమైన నెమ్మది అనుగ్రహించండి. మరి వారిలో ఉన్నటువంటి ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ అన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. వారికి ఏ కారణం చేత నిద్ర పట్టడం లేదో మరి దానిని తీసివేయమని వేడుకొంచున్నాము ప్రభా. ఎంతోమంది హృదయంలో సమాధానం లేక కోపము, ద్వేషం అలాంటివి ఉన్నట్లయితే వాటిని అన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నీ కృప చేత ప్రతి ఒక్కరికి మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. మేము కూడా నాయన ఈ రాత్రి నిద్రిస్తుండగా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. మరి ఈ దినము తండ్రి, సమయం దొరికిన కొలది మేము నిన్ను స్తుతించుటకు, నిన్ను కనపరచుటకు మాకు కృప దయచేయండి. నీ వాక్యం ధ్యానించడానికి మాకు కృప దయచేయండి. నిన్ను ఆరాధించడానికి మాకు కృప దయచేయండి. రాత్రి అంతయు మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాకు సంపూర్ణమైన ఆరోగ్యమును, జ్ఞానమును దయచేసి మేము నీ సన్నిధిలో మరి నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ, నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి. రాత్రి అంతా ఎలాంటి
అనారోగ్యములు కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము. నీ దూతల కాపుదల కంచె మాకు ఉంచారు, నీకు వందనాలు. ఏ తెగులు మా గుడారం సమీపించదని చెప్పినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రాత్రి అంతయు మంచి నిద్రతో మేము విశ్రాంతి తీసుకొని రేపు ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి మాకు మేమేం చేయవలనో ఆ పనులలోకి మేము వెళ్తుండగా మీరు మాకు తోడైండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.